సో ఈ రోజు మన దగ్గరికి 1 వీక్ ఓల్డ్ బేబీ వచ్చారు. సో వీళ్ళకి డౌట్ ఏంటంటే పాలు తాగుతున్నప్పుడు ఊరికి ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి వచ్చారు. సో చంటి పిల్లలు ఏంటంటే మనకి చెస్ట్ ని కింద పొట్ట అబ్డామిన్ ని డివైడ్ చేసేది ఒక రేకు లాంటిది ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ అంటాము. సో చంటి పిల్లలు అది ఏంటంటే చాలా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది, ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. పాలు తాగేటప్పుడు చాలా గాలి మింగేస్తారు అనమాట. సో ఆ గాలి వల్ల పొట్ట ఒకేసారి ఉబ్బుతుంది, ఉబ్బి ఆ పైన రేకు డయాఫ్రమ్ ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా హికప్స్ వస్తాయి. అండ్ థర్డ్ ఏంటంటే ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్ గా లాగేస్తూ ఉంటారు. అలా ఫాస్ట్ గా లాగేసినప్పుడు కూడా నర్వ్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి కూడా ఎక్కిళ్ళు వస్తాయి. సో దీనికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. బేబీకి ఒక 1.5 2 months వచ్చేసరికి ఏంటంటే డయాఫ్రమ్ అనేది మెచ్యూరిటీ వచ్చేసి మెల్లమెల్లగా మీకు ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ప్రతిసారి ఫీడింగ్ అయిన తర్వాత మీద వేసుకుని బేబీకి మంచిగా ట్యాప్ చేస్తూ బర్పింగ్ చేసేస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. రెండు వచ్చేసి ఏంటంటే ఫీడింగ్ ఇచ్చిన వెంటనే బర్ప్ వచ్చినా బేబీ మాత్రం పైన అప్రైట్ పొజిషన్ లో అట్లీస్ట్ ఒక 15-20 minutes అనేది ఉండాలి. అండ్ థర్డ్, బాటిల్ ఫీడింగ్ ఇచ్చే బేబీస్ లో ఎక్కిళ్ళు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. సో ఎప్పుడు బాటిల్ ఫీడింగ్ ఇస్తున్న బేబీస్ కి నిప్పుల నిండా మిల్క్ రావాలి. సో దాంట్లోకి ఎయిర్ రాకుండా చూసుకోవాలి.